ఆ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈరోజు వినాయక చవితి పండుగను మన ఇంట్లో ఘనంగా జరుపుకుంటాం. ఆది దేవుడైనటువంటి ఒక గణనాథుని పూజించుకోవడం అనేటువంటిది మనందరికీ ఆనవాయితీగా వస్తుంది. ముందుగా గణనాథుని పూజించుకొని తర్వాత సగదేవతల పూజలు జరుపుకోవడం మన యొక్క సాంప్రదాయం. వివాహమైన శుభకార్యమైన ముందుగా గణనాథుని పూజతో మనం ప్రారంభిస్తాం. ఈరోజు మా ఇంట్లో జరిగినటువంటి ఒక వినాయక చవితి వేడుకలు మీరు చూసి ఆనందించండి. మరి సరుకులు కొనడం మొదలుకొని మరి ఏ విధంగా పూజ చేయడం జరిగింది అనేటువంటిది కూడా మీరు చూసి ఆనందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చెప్పండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేట్లు బాగున్నాయి సార్. అబ్బా 200 అంట మొత్తం అన్నీ కలిపి, కానీ అన్నీ ఏం లేవు అలా. ఓకే. వినాయక చవితి సందర్భంగా చాలామంది ఎవరైతే ప్రజలు ఉన్నారో సంతోషంగా చేసుకుంటున్నారో, వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయి. చాలా సంతోషం ఈ సంవత్సరం. ఈ పండుగ రోజు ముందుగా రైతు బజార్ సిద్దిపేట లోపల మనకు కావాల్సిన కూరగాయలు తీసుకోవడం జరిగింది. సిద్దిపేట రైతు బజార్ అంటే నీట్నెస్కు అదేవిధంగా క్వాలిటీకి పెట్టే పేరు. పండుగ కాబట్టి విపరీతమైన రష్ ఉంది. మనకు కావాల్సినటువంటి 2-3 కూరగాయలు అక్కడ తీసుకున్నాం. ముఖ్యంగా ఫ్రెష్ ఆకుకూరలు కావాలంటే సిద్దిపేట రైతు బజార్కు వెళ్ళాల్సిందే. ఇదంతా రైతు బజార్ ముందున్నటువంటి యొక్క మార్కెట్. పండుగ సందర్భంగా రకరకాలైన పువ్వులు, పత్రి, పూజ సామాగ్రిని కూడా పెట్టుకుని అవుతున్నారు. రెండు వైపులా కూడా అన్ని రకాలైన పూజ సామాన్లు ఉన్నాయి కాబట్టి విధంగా ఉంది. రండి. సైజులో పెద్దగా ఉండి ఎంత అదేవిధంగా తక్కువ రేటు ఉన్నటువంటి గణపతి చూసుకోవడం జరిగింది. దాదాపు 4-5 ప్రదేశాలు తిరిగి చూసి నచ్చినటువంటి వినాయకుడిని తీసుకుందాం. ఇది ఎంత అన్న? 50 100 రూపాయలకు కొనుక్కొని 500-600 వరకు కూడా చిన్న కడ ఉన్నారు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినావు? కొమర్చేరు వచ్చా? ఉన్నాయి కొమర్చేరులో? లేవా? అయిపోయినాయి. నీళ్ళు లోతులే అది ఇల్లు ఇది కొట్టు పోయినావా? 10 రూపాయలు ఒకటి.
ఏరియా మార్కెట్ ఏరియా తప్ప మెయిన్ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా ఖాళీగా ఉంది. ముఖ్యంగా పండుగ రోజు కాబట్టి మార్కెట్లో తప్ప మిగతా ప్లేస్లు కూడా షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ తీసుకొని కనీసం ఒక గంట సేపు షాపింగ్ చేసిన తర్వాత మన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒకటి ఇప్పుడే గణపతిని ఇంటికి తీసుకురావడం జరిగింది. దీన్ని మంచిగా లోపలికి తీసుకెళ్ళి అలంకరిద్దాం, పూజిద్దాం. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరంతా పిల్ల పాపతో కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆ గణనాథుని ప్రార్థిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్పా మోరియా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.